అందరికీ నమస్కారం మిత్రులారా. నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఆత్మసాక్షాత్కారానికై ప్రయత్నిస్తున్నారా? అయితే ముందు కొన్ని విషయాలు తెలుసుకోండి అని మీకు నేను హెచ్చరిస్తున్నాను. మిత్రులారా, ఇంకోసారి టైటిల్ వినండి. ఆత్మసాక్షాత్కారానికై ప్రయత్నిస్తున్నారా? అయితే ముందు కొన్ని విషయాలు తెలుసుకోండి అని మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. మిత్రులారా, నేను ఎందుకు హెచ్చరిస్తున్నానంటే, ఆత్మసాక్షాత్కారానికై చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే సాక్షాత్కారం అంటే ఏమిటో వారు సాధన ప్రారంభించే నాటికే వారికి కొన్ని ఊహలు ఉంటాయి. లేకుంటే రకరకాల ఆధ్యాత్మిక గురువులు అనేక గొప్ప గొప్ప గ్రంథాలు సాక్షాత్కారం గురించి వివరించినట్టుగా వాటి గురించి చాలామంది ముందే కొన్ని ఊహించుకొని ఉంటారు. మిత్రులారా, ఆత్మసాక్షాత్కారం ఈజ్ నాట్ ఎ జోక్. ఆ సాక్షాత్కారం యొక్క అంటే నేను ప్రత్యక్షంగా అనుభవించే చెబుతున్నాను. ఆత్మసాక్షాత్కారం అంటే మీరు ఊహించినట్టుగా ఉండదు. కారణం, ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితాన్ని అది కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే నా యొక్క స్టేట్మెంట్ను తప్పుగా భావించకండి. డిస్ట్రాయ్ చేస్తుందంటే భౌతిక జీవితం పట్ల మీరు అనేక విషయాల పట్ల పట్టును కోల్పోతారు. భౌతికత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇది నా యొక్క అనుభవపూర్వకంగా చెబుతున్నాను. అలాగే చాలామంది ఆత్మజ్ఞానులు ఈ విధంగానే కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ఈ భౌతిక జీవితం, ఈ మాయా జీవితం, మీరు జీవిస్తున్న ఈ యొక్క క్రమ పద్ధతిలో జీవిస్తున్న జీవితం, ఈ భౌతికమైన విషయాలు, మీరు వీటి పట్ల ఖచ్చితంగా మీ పట్టును కోల్పోతారు. ఈ విషయాల పట్ల మీకు సాక్షాత్కారం, ఆత్మస్థితి, సమాధి స్థితి కలిగాక భౌతిక పరిస్థితులన్నిటినీ మీరు ఆ విషయాల పట్ల ఇరుకను కోల్పోవడం జరుగుతుంది, పట్టును కోల్పోవడం జరుగుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా మీకు భౌతిక ధ్యాస సన్నగిల్లుతుంది. అంటే భౌతిక స్పృహ ఉండదు. కారణం, మీరు ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? భౌతిక ప్రపంచం నుండి ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. ఉదాహరణకు ఒక రమణుణ్ణి చూడండి. ఆయనను మీరు ఎప్పుడైనా గమనించారా? ఆయన ఫొటోస్ కానీ మీరు చూడండి. ఆయన భౌతిక జీవితంలో ఉండలేదు, ఆయన జీవించట్లేదు. ఆత్మ ప్రపంచంలో జీవిస్తున్నాడు అతడు. ఒక రామకృష్ణుని ఫోటోగ్రాఫ్స్ చూడండి. అతడు భౌతిక జీవితంలో జీవించడం లేదు, తన ఆత్మ ప్రపంచంలో జీవిస్తున్నాడు. అటువంటి వారికి భౌతిక విషయాల పట్ల పట్టు కోల్పోవడం జరుగుతుంది. అందుకే అటువంటి వాడు మిగతా ప్రాపంచికులు చేసే పనులు చెయ్యలేరు. కారణం, వారు జీవిస్తున్న ప్రపంచం డిఫరెంట్. అందుకే మీకు హెచ్చరిస్తున్నాను. మీరు ఆత్మసాక్షాత్కారం పొంది ఈ భౌతికమైన పనులు ఇవన్నీ ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నారో అవి ఆత్మజ్ఞానం కలిగాక చేస్తాం అనే ఒక తప్పుడు అభిప్రాయంలో ఉండిపోకండి. చెయ్యలేరు. భౌతికత్వాన్ని మీరు ఖచ్చితంగా కోల్పోతారు. ఎందుకంటే మీ యొక్క భౌతిక ప్రపంచం నుండి అంతర్ప్రపంచానికి, ఆత్మ ప్రపంచానికి కదలడమే ఆత్మసాక్షాత్కారం. అంటే ఇప్పుడు మీరు ఉంటున్న చోటు నుండి మీరు ఇంకో చోటుకి వెళ్ళిపోయారు. ఒక ప్రపంచం నుండి ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోయారు. ఇంకో ప్రపంచానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంతకు ముందు ఉన్న ఆ ప్రపంచంలో విషయాలు ఈ యొక్క ఆత్మ ప్రపంచంలో ఉండడం అన్నది ఉండదు. భౌతిక ప్రపంచంలో ఉన్న విషయాలు డిఫరెంట్, అంతరంగిక ప్రపంచంలో ఉన్న విషయాలు డిఫరెంట్ మిత్రులారా. మీరు ఈ ప్రపంచంలో ఉంటూ ఆ ప్రపంచం విషయాలు చేయడం అన్నది అసంభవం. అందుకే మీరు ఒక్కసారి గమనించండి. శ్రీరామకృష్ణుల వారు తరచుగా తమ భౌతికత్వాన్ని కోల్పోయేవారు. వారిని ఒక చోటు నుండి ఇంకో చోటుకు తీసుకురావడం అన్నది వారి యొక్క శిష్యులకు అసంభవంగా ఉండేది. కారణం, ఉదాహరణకు రామకృష్ణుల వారిని ఒక చోటుకు తీసుకువచ్చేందుకు వారి శిష్యులు ప్రయత్నించినప్పుడు ఎవరో ఒకరు ఒక భజన లాంటిది, ఒక దైవనామాన్ని గానం చేయడం లాంటిది వినిపించినప్పుడు రోడ్డు మీద
శ్రీరామకృష్ణులు ఆ యొక్క నామాన్ని వినుడుతోనే అతడు భౌతిక చైతన్యాన్ని కోల్పోయేవాడు, సమాధి స్థితిలోకి వెళ్ళేవాడు. అంటే అంటే నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఆత్మసాక్షాత్కారం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో దట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇప్పుడు మీరు ఉంటున్న ఈ భద్రతతో కూడిన ఈ జీవితాన్ని, మీరు నిర్మించుకున్న మీ యొక్క ఇప్పటివరకు నిర్మించుకున్న మీ యొక్క ప్రపంచాన్ని అది పటాపంచలు చేస్తుంది. సో మిత్రులారా, అందుకే హెచ్చరిస్తున్నాను, ఇప్పుడున్న స్థితే ఉంటుందనుకోకండి. మీరు ఇప్పుడు చేయిస్తున్న ఈ విషయాలు, ఈ పనులు మీరు ఆత్మజ్ఞానం సిద్ధించిన తర్వాత చేయలేరు. కారణం, భౌతిక విషయాలను చేయలేరు, మీరు పట్టును కోల్పోవడం జరుగుతుంది. మీ ధ్యాస అన్నది అంతర్ప్రపంచానికి వెళ్ళిపోతుంది. సో భౌతిక యొక్క ప్రపంచం నుండి కంప్లీట్గా మీ యొక్క ధ్యాస కోల్పోవడం అన్నది జరుగుతుంది. సో మిత్రులారా, ముందే హెచ్చరిస్తున్నాను, మీరు అనుకున్నట్టుగా ఉండదు. కానీ ఆ విధంగా భౌతికత్వాన్ని కోల్పోవడం అనేది చాలా అర్థవంతమైన పని మిత్రులారా. ఎందుకంటే ఎవరైతే ధీరపురుషులు, ఎవరైతే గట్స్ ఉన్నవారు మాత్రమే తమ యొక్క ఆత్మజ్ఞానం అంతర్ప్రపంచానికి కదులుతారు. కానీ అటువంటి గట్స్ లేని వారు ప్రయత్నించకండి. తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా, ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు కార్చినా మీరు తిరిగి భౌతికత్వాన్ని పొందడం అన్నది ఉండదు. సో ఎవరైతే కోరికలతో నిండి ఉంటారో, ఎవరైతే బంధాలు, అనుబంధాలు, నా ఫ్యామిలీ, నా యొక్క ప్రపంచం, నా కులము, ఇటువంటి నా బంధుగణం, ఇటువంటి అజ్ఞానంలో ఉంటారో, ఇటువంటి బంధాలలో ఉంటారో, వారు అందులో ఉండడమే ఉత్తమం. ఎందుకంటే పిరికివారు మాత్రమే, ఒక పరిధిలో జీవించేవారు మాత్రమే అటువంటి స్థితుల్లో ఉంటారు. భౌతిక స్థితుల్లో కేవలం గట్సినెస్ ఉన్నవాడు మాత్రమే ఈ యొక్క భౌతికం అనే ఒక అజ్ఞానాన్ని పటాపంచలు చేసేందుకు అంతర్గత ప్రపంచానికి కదులుతాడు. అంటే సంపూర్ణ స్వేచ్ఛను కోరుకునేవాడు మాత్రమే ఆత్మవైపు కదులుతాడు. కానీ ఇప్పుడు మనం భౌతికంగా జీవిస్తున్న ఈ జీవితం, ఈ సొసైటీ, ఇందులో ఉన్న విషయాలు, ఇవన్నీ కుటుంబ వ్యవస్థ కావచ్చు, లేకుంటే మన ఉద్యోగం, డబ్బు సంపాదన, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కేవలం మన చుట్టూ నిర్మించుకున్న ఒక గోడ లాంటిది. ఆ పరిధిలోనే మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఆ విషయాల పట్ల మక్కువ ఉన్నవాడు, ధ్యాస ఉన్నవాడు, ఇష్టం ఉన్నవాడు ఈ యొక్క ఆత్మజ్ఞానానికై ప్రయత్నించకండి. తర్వాత ఏడుస్తారు. ఎందుకంటే మీరు ఆత్మవైపు కదిలితే మీరు మీ చుట్టూ నిర్మించుకున్న గోడలు మొత్తం బద్దలైపోతాయి. ఆ తర్వాత మీరు లబోదిబో అన్నా అది తిరిగి రాదు. అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీకు గట్సినెస్ ఉంటే మాత్రమే, మీరు సంపూర్ణ స్వేచ్ఛను కోరుకునేవారైతే మాత్రమే ఆత్మసాక్షాత్కారానికై ప్రయత్నించండి. కానీ ఒక పరిధిలో జీవిస్తూ ఏదో సొసైటీలో ఒక గుంపులో గోవిందలాగా, ఒక గొర్రెల మందలాగా, అందరు ఎలా జీవిస్తున్నారో నేను అలా జీవిస్తున్నాను, ఈ పరిధిని దాటిని వెళ్ళలేను అని ఒక భద్రతతో కూడిన జీవితాన్ని జీవించాలనుకునేవారు, ఒక పరిధిలో తమదంటూ ఒక పరిమితమైన స్వేచ్ఛలో జీవించాలనుకునేవారు ఆత్మసాక్షాత్కారానికై ప్రయత్నించకపోవడమే ఉత్తమం. ఎందుకంటే మిత్రులారా, మీరు ఆత్మవైపు కదిలినప్పుడు ఈ భౌతిక తత్వాన్ని, ఈ యొక్క విషయాల పట్ల పట్టును ఖచ్చితంగా కోల్పోతారు. అప్పుడు మీ యొక్క కుటుంబం మిమ్మల్ని ఒక పిచ్చివాడిలా చూడవచ్చు. కారణం, మీరు భిన్నంగా కనిపిస్తారు. అప్పుడు మిగతా మనుషులు, సమాజంలో ఉన్న మనుషులు ఏ విధంగా ఉన్నారు, నువ్వు ఏ విధంగా ఉన్నావనే స్పష్టమైన తేడా అప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు భౌతికమైన పనులు, ఈ చర్యలను మీరు చెయ్యలేరు. మీకు విసుగు పుడుతుంది. ఆత్మవైపు కదిలేవాడికి భౌతికత్వం చాలా విసుగు పుట్టిస్తుంది. సో ఘర్షణ అన్నది ఉంటుంది. అంతర్ప్రపంచంలో జీవించేవాడికి ఈ భౌతిక పనులు చేయాలంటే బలవంతం పెట్టేవారు ఉంటారు కదా మిత్రులారా, ఇది చేయి అది చేయని, మీరు చెయ్యలేరు. సో మీ కుటుంబం మిమ్మల్ని పిచ్చివాడిగా చూడవచ్చు. కారణం, మీరు భిన్నంగా కనిపిస్తారు, మీరు భిన్న ప్రపంచంలో ఉంటారు. ఒక రమణుణ్ణి మిత్రులారా, వారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఒక రమణ లాంటి వారిని పుట్టాలనుకోరు వారు. కారణం, వారు అంగీకరించరు. ఎందుకంటే వారు భౌతిక జీవితంలో ఈ ప్రాపంచిక పనులు చేసేవారిని మాత్రమే డబ్బు, పేరు ప్రతిష్టలు, మా యొక్క కులం,
మా యొక్క జాతి ఇటువంటి పరిధిలో జీవించే వారిని మాత్రమే కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. సో ఆ పరిధిలో బ్రతికే వారిని మాత్రమే ఈ కుటుంబ వ్యవస్థ, ఈ సమాజ వ్యవస్థ అన్నది యాక్సెప్ట్ చేయగలదు. కానీ ఒక రమణుడు అంటే సమాజం ఏనాడో అంతమైపోయింది, అతడిలో ఈ భౌతికత్వం ఏనాడో అంతమైపోయింది, ఒక రామకృష్ణుడిలో ఏనాడో అంతమైపోయింది. సో వారు ఈ ప్రపంచానికి చెందినవారు కాదు. ఆత్మజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కడు ఈ ప్రపంచానికి చెందినవాడు కాదు. అందుకే హెచ్చరిస్తున్నాను, మీకు భౌతిక ప్రపంచం కావాలి, ఆత్మ ప్రపంచం కావాలి అని అలా ఉండదు. రెండు రెండు ఉండడం అన్నది ఉండదు. ఉంటే మీరు ప్రాపంచికంగానే ఉండండి, లేదంటే ఆత్మ వైపు కదలండి. కానీ రెండు ప్రపంచాలలో ఉండాలని కూడా అసంభవం. ఇప్పుడు వెలుగు చీకటి రెండు పక్క పక్కన ఉండవు కదా మిత్రులారా. ఉంటే వెలుగన్నా ఉంటుంది, లేదంటే చీకటన్నా ఉంటుంది. రెండు కలిసి ఉండవు. అలాగే భౌతికత్వం, ఆత్మ ప్రపంచం రెండు కలిసి ఉండడం అన్నది ఉండదు. సో అందుకే హెచ్చరిస్తున్నాను మిత్రులారా, ఏదో మీరు ఊహించినట్టు ఆత్మజ్ఞానం అంటే, ఆత్మస్థితి అంటే మీరేదో మీకు తెలియదు కాబట్టి ఊహించడం అన్నది ఉంటుంది. అది ఒక గొప్ప అఫ్కోర్స్ అత్యున్నతమైనదే. కానీ అది మీరు ఊహించినట్టుగా ఉండదు. మీరు ఆత్మజ్ఞానాన్ని, ఆత్మస్థితిని ఈ ప్రాపంచికాలతో కూడిన సుఖాలతో పోలుస్తూ ఊహిస్తూ ఉంటారు. అది భిన్నమైనది, అది సుఖ దుఃఖాలకు అతీతమైనది, శాశ్వతానందం, అది డిఫరెంట్. కానీ మీరు సుఖాలతో పోలుస్తారు శాశ్వతానందాన్ని, కాదు. సో మీరు కోరుకున్నట్టు ఉండదు మిత్రులారా. అందుకే పిరికి పందలు భౌతికత్వంలోనే ఉండడం ఉత్తమం. కానీ ఎందుకంటే మీరు భౌతిక చైతన్యం కోల్పోతే మీ తల్లిదండ్రులు దుఃఖించవచ్చు. కారణం వారు ఒక పరిధిలోనే ఉంటారు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని పిచ్చివారిగా చూడవచ్చు. వారు ఆ విధంగా బాధపడడం చూసి మీరు మీ యొక్క హృదయం కలిచివేయవచ్చు. సో ఎందుకంటే మీరు భౌతికం పట్ల పట్టును కోల్పోతారు. ఆత్మవైపు కదిలినప్పుడు, సమాధి స్థితులు కలిగినప్పుడు, గాఢమైన సమాధి స్థితులు మీకు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా భౌతికత్వం నుండి మీరు మీ యొక్క ఎరుక అన్నది అంతర్ప్రపంచం వైపు కదులుతుంది. సో మిత్రులారా, అందుకే హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే కుటుంబాలు యాక్సెప్ట్ చెయ్యవు. ఇప్పుడు చూడండి మిత్రులారా, ఎక్కడో ఎవరో స్వామీజీ ఉంటే కుటుంబాలు అందరూ కలిసి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కడమో, వేడుకోవడమో, ఆహా ఎంత గొప్ప స్వామి అని కీర్తిస్తూ ఉంటారు కదా మిత్రులారా. కానీ అటువంటి స్వామియే మీ యొక్క కొడుకు అయితే, మీ యొక్క తమ్ముడు అయితే వారు యాక్సెప్ట్ చెయ్యరు. ఆ తల్లి వేరే వ్యక్తిని స్వామిగా అంగీకరిస్తుంది, కానీ తన కుమారుణ్ణి మాత్రం అంగీకరించదు. సో ఇటువంటి పరిధిలో వారు నిర్మించుకున్న ఒక గోడలలోనే జీవించే వారికి సంపూర్ణ స్వేచ్ఛ అన్నది భరించలేరు. ఆత్మజ్ఞానం అంటే సంపూర్ణమైన స్వేచ్ఛ మిత్రులారా. సో నేను పిరికి పందలకు హెచ్చరిస్తున్నాను, మీరు ఆత్మ సాక్షాత్కారానికై ప్రయత్నించకండి. ఒక పరిధిలోనే జీవించాలనుకునేవారు ఎన్నటికీ ఆత్మ సాక్షాత్కారానికై, సమాధి స్థితికై మీరు ఎన్నటికీ ప్రయత్నించవద్దు. ఎస్, మేమన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. నా ఆత్మను తెలుసుకునేందుకు నేను అన్నిటినీ వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అనే ధీరులకు మాత్రమే ఆత్మజ్ఞానం వైపు కదలండి మిత్రులారా. ఎందుకంటే నిప్పులోకి, ఒక మంటలోకి వెళ్ళిన తర్వాత కాలడం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. సో మిత్రులారా, అంటే అగ్నితో పోల్చాను నేను ఆత్మసాక్షాత్కారాన్ని. మీ యొక్క అజ్ఞానాన్ని దహించి వేస్తుంది. మీ యొక్క ఒక పరిధిలో జీవించే ఆ యొక్క గోడలను బద్దలు కొడుతుంది ఆ స్థితి. మీరు తర్వాత ఎంత ప్రయత్నించినా భౌతికత్వాన్ని, అంటే భౌతిక ధ్యాస అన్నది చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న విషయాలు మీకు రుచించవు, అప్పుడు ఆత్మజ్ఞానికి రుచించవు. సో మీ యొక్క కుటుంబం మిమ్మల్ని ఈ పని, ఇది చెయ్యి, అది చెయ్యి, ఈ విధంగా ఉండని మిమ్మల్ని చెప్పవచ్చు, మీకు ఆదేశించవచ్చు, కానీ మీరు పాటించలేరు ఆ స్థితిని పొందిన తర్వాత. సో ఒక ఘర్షణ అన్నది ఉంటుంది. అంటే భౌతిక ప్రపంచంలో జీవించే వారికి, ఆత్మస్థితిలో జీవించే వారికి వీడి విషయాలు వారికి అర్థం కావు, వారి విషయాలు ఇతడికి అర్థం కావు. సో ఒక ఘర్షణ అన్నది ఖచ్చితంగా ఉంటుంది మిత్రులారా. అందుకే నేను అంటున్నాను, పిరికివారు ఆత్మజ్ఞానం వైపు ప్రయత్నించకూడదు. ఎందుకంటే పిరికివారు ప్రయత్నిస్తే ఏమవుతుంది,
వాడు ధైర్యవంతుడైపోతాడు, ఖచ్చితంగా అయిపోతాడు. ఉదాహరణకు ఒక వ్యక్తిని, అంటే ఒక వ్యక్తి ఒక నీటిలో, అంటే ఒక చెరువులో వాడికి ఈత కొట్టాలని ఉందనుకోండి మిత్రులారా. అతడికి కోరిక ఉంది, నీటిలో నేను ఈత కొట్టాలని. వాడు నీటిలో దూకాడు, అప్పుడు వాడు తడిచిపోతాడు కదా మిత్రులారా. అలాగే నీటిలో ఈత కొట్టాలని లేని వాడికి కూడా వాని బలవంతంగా తోశారనుకోండి, వాడు కూడా తడిచిపోవడం అనేది జరుగుతుంది కదా మిత్రులారా. అంటే ఇక్కడ పిరికివాడు ఆత్మవైపు కదిలినా ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది, ధైర్యవంతుడు కదిలినా ఆత్మవైపు ఆ జ్ఞానం సిద్ధిస్తుంది. కానీ పిరికివాడు తరువాత భరించలేడు ఈ యొక్క పరిస్థితులను. అంటే తను ఊహించినట్టుగా ఉండదు, తన కంఫర్ట్ జోన్ అన్నది ఆత్మజ్ఞానం వైపు కదిలినప్పుడు ఉండదు. సో మిత్రులారా, అందుకే పిరికి పందలకు మీరు ఆత్మజ్ఞానం వైపు కదలకపోవడమే ఉత్తమం. మమ్మల్ని ఎవరు ఏమనకూడదు, నా కుటుంబం వ్యవస్థ ఇలానే ఉండాలి, నా యొక్క కులము, మతము, ప్రాంతము, నేను ఏర్పరచుకున్న నమ్మకాలు ఇవన్నీ ఇలానే ఉండాలి, కానీ ఆత్మజ్ఞానం కలగాలి అని ఈ విధంగా కోరుకుంటారు చూడు, అలా ఉండదు. ఉంటే ఇదన్నా ఉంటుంది, లేదంటే ఉంటే జ్ఞానమన్నా ఉంటుంది, లేదంటే అజ్ఞానమన్నా ఉంటుంది. కానీ నాకు జ్ఞానం ఉండాలి, అజ్ఞానం ఉండాలంటే ఉంటుందా మిత్రులారా? నాకు వెలుగు ఉండాలి, చీకటి ఉండాలంటే ఉంటుందా మిత్రులారా? సో ఉండదు. అందుకే మీరు ఆత్మవైపు కదులుతున్నారంటే ముందే హెచ్చరిస్తున్నాను, ఎందుకంటే నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. ఒక కరెంటు తీగను మీరు ముట్టుకుంటున్నారు, ఖచ్చితంగా షాక్ కొడుతుంది. సో ఎరుకతో షాక్ కొట్టించుకునేవారు కొందరు, వారు ధైర్యవంతులు. కానీ ఎరుక లేకుండా కొట్టించుకునేవారు వారు పిరికివారు, కానీ వారికి కూడా కొడుతుంది షాక్. పిరికివాడికి ధైర్యవంతుడికి ఇద్దరికి కరెంట్ షాక్ అనేది కొడుతుంది. కానీ ధైర్యవంతుడు ఎరుకతో ముట్టుకుంటాడు, పిరికివాడు తెలియక ముట్టుకుంటాడు. సో అదే మిత్రులారా, ఆత్మజ్ఞానం అంటే ముందే అన్నిటినీ వదులుకునేందుకు సిద్ధపడ్డవాడు మాత్రమే, ఆ ఎరుక ఉన్నవాడు మాత్రమే, ఆ ధైర్యవంతుడు మాత్రమే కదలండి. కానీ ధైర్యం లేకుండా పిరికి వాళ్ళు కదులుతారు చూడండి, ఖచ్చితంగా వారు దుఃఖించడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే భౌతికత్వాన్ని కోల్పోవడం అన్నది వారు భరించలేరు, భౌతిక విషయాల పట్ల పట్టును కోల్పోవడం అన్నది వారు తట్టుకోలేరు. సో ఇది మిత్రులారా, ఆత్మజ్ఞానం, ఆత్మస్థితి అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే మీరు ఒక రామకృష్ణుని జీవితంలో మీరు ఉదాహరణలు చూడవచ్చు. అతడు కంప్లీట్గా నిరంతరం గాఢ సమాధిలోనే ఉండేవాడు. అతడికి భౌతికం యొక్క ప్రపంచం అనేది ఒకటి ఉందన్న ఎరుక కూడా అతడికి లేదు. సో అదేవిధంగా రమణునికి కూడా. సో ఆత్మజ్ఞానం సిద్ధించిన ప్రతి ఒక్కరికి ఇటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆత్మస్థితిలోనే అతడు ఉండడం జరుగుతుంది. భౌతికమైన విషయాలను అతడు అసలు ఆ విషయాలలో అతడికి రుచించదు. ఆ పనులు చెయ్యాలన్న అది ఒక కంపరం, ఒక నరకంగా అనిపిస్తుంది, అతడు చేయలేడు. సో ముందే హెచ్చరిస్తున్నాను పిరికి వారికి, మీరు ఆత్మవైపు కదిలినప్పుడు మీరు భౌతికమైన పనులు చేయడం అన్నది ఇంపాసిబుల్గా ఉంటుంది. సో మిత్రులారా, కేవలం ధైర్యవంతులు మాత్రమే ఆత్మశోధన చేయండి, సమాధి స్థితిని అనుభవించండి. కానీ పిరికివారు మాత్రం ఇప్పుడు వారున్న స్థితిలో ఉండడమే ఉత్తమం. సో మిత్రులారా, కానీ గురువులందరూ అజ్ఞానులు ఉంటారు కదా మిత్రులారా, సాక్షాత్కారం పొందకపోయినా ఏదో శాస్త్రాలు చదివి వల్లవేస్తుంటారు కదా, వారి మాటలు పట్టుకోకండి. వారికి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి వారు ఆత్మజ్ఞానం అంటే ఏదో ఒక బ్రహ్మాండమైన, ఒక అద్భుతమైనదిగా వర్ణించడం జరుగుతుంది. అంటే గొప్ప సుఖము, ఏదో అద్భుతమైనది సంభవిస్తుందని వారు మిమ్మల్ని భ్రమకు గురి చేస్తారు. సో కానీ ఆత్మజ్ఞానం సిద్ధించిన తర్వాత అది మీరు ఊహించిన మాదిరి ఉండదు, గుర్తుంచుకోండి. అంటే చాలామంది ఎలా తయారయ్యారంటే మిత్రులారా, కొందరు ఆధ్యాత్మికత పేరు మీద నువ్వు ధ్యానం చేయి, నువ్వు ధ్యానం చేస్తే నీకు అద్భుతమైన సిరి సంపదలు వస్తాయి, పేరు ప్రతిష్టలు వస్తాయి, నీకు అన్ని విషయాలు తెలియడం జరుగుతుంది, జరగబోయే విషయాలు తెలుస్తాయి, జరిగిన విషయాలు తెలుస్తాయి, నీ గత జన్మలు తెలుస్తాయి. ఇటువంటి చెత్త మొత్తం నింపడం జరుగుతుంది మిత్రులారా. కానీ ఈ యొక్క విషయాలు చెప్పడం వలన సామాన్య ప్రజలు ఏమనుకుంటారు, ఆహా
ఇటువంటి గొప్ప విషయాలు సంభవిస్తాయా ధ్యానం చేస్తే అని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, ఆత్మజ్ఞానానికి వీటికి సంబంధం లేదు. ఇప్పుడు ఒక్కటే ఒక విషయం చెప్పగలను మీకు మిత్రులారా. ఆధ్యాత్మికత అంటే, ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటో తెలుసా మిత్రులారా? ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆ ఉండే వ్యక్తి చచ్చిపోతాడు. ఈ స్టేట్మెంట్ అర్థమైందా మిత్రులారా? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఇంకా సాధన మొదలు పెట్టలేదు, ఇంకా గాఢమైన స్థితి మీకు కలగలేదు, మీరు ప్రాపంచికంగా ఉన్నారు, అందరు జనాల మాదిరిగా మీరు ఉన్నారు. కానీ మీరు ఆధ్యాత్మిక సాధన అంటే గాఢమైన ధ్యాన సాధన, అంతరంగికంగా మీరు కదిలినప్పుడు ఇప్పుడు ఉంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు చచ్చిపోతాడు. అందుకే కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయరని నేను ఎందుకన్నాను? మీరు అప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు, పాతవాడు చచ్చిపోయినట్టుగా ఉంటాడు. సో కుటుంబ సభ్యులు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. సో మిత్రులారా, అంటే మీరు ఎవడైతే ప్రయత్నిస్తున్నాడో వాడు చచ్చిపోతాడు. వాడు చచ్చిపోయి ఆత్మ మాత్రమే మిగులుతుంది. ఆ ఆత్మే నువ్వు. కానీ ఇన్నాళ్ళు నువ్వు నేను అనుకున్నదంతా అది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ అది డిస్ట్రాయ్ అయిపోవాలని నువ్వు కోరుకోవు, అందుకే దుఃఖిస్తావు. ఇప్పటి వరకు నిర్మించుకున్న నీ యొక్క నేను అనే అహం చుట్టూ నిర్మించుకున్న ఆలోచనలు, నీ ఇష్టాలు, నీ యొక్క ఈగోలు, నీ యొక్క రహస్య ఉద్దేశాలు, ఇవన్నీ కలగలిస్తేనే నేను అన్న అహం, నీ కుటుంబము, నీ యొక్క కులము, మతము, నీ యొక్క దేశము, ఇవన్నీ నీ యొక్క దైవము, ఇవన్నీ నువ్వు నిర్మించుకున్నావు కదా నేను అనేది. ఇదంతా డిస్ట్రాయ్ అయిపోతుంది, ఇదంతా చచ్చిపోతుంది. అంటే ఇప్పటి వరకు ఏదైతే నువ్వుగా ఉన్నావో ఆ నేను అనేవాడు చావడం జరుగుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు రమణ మహర్షి అంటే ఏమిటి? అతడికి మరణానుభూతి కలిగినప్పుడు ఏం జరిగింది? అప్పటి వరకు ఎవరైతే రమణ ఉన్నాడో అతడు చచ్చిపోయాడు. ఆ రమణ చచ్చిపోయి కొత్తవాడు జన్మించాడు, అదే ఆత్మ. ఒక రామకృష్ణునికి సమాధి కలిగినప్పుడు ఏమిటి? పాతవాడు చచ్చిపోయాడు, కేవలం ఆత్మ మాత్రమే వికసించింది, అక్కడ ఆత్మ మాత్రమే ఉంది. సో ఆధ్యాత్మికత అంటే, ఆత్మజ్ఞానం అంటే మీరు చచ్చిపోయేందుకు సిద్ధంగా ఉండండి. అంటే భౌతికంగా కాదు, నీ దేహాన్ని చంపి ఆత్మహత్య చేసుకో అనట్లేదు, తప్పుగా అర్థం చేసుకోకండి. మీ యొక్క ఇప్పటివరకు నిర్మించుకున్న నేను అనే వాడు ఉన్నాడు చూడండి, మీ యొక్క మానసికంగా నిర్మించుకున్న నేను అనే ఆ యొక్క మీరు నిర్మించుకున్న యొక్క వ్యక్తిత్వం, ఇవన్నీ ఉన్నాయి కదా మిత్రులారా, వాడు చచ్చిపోవడం జరుగుతుంది. సో వాడిని కోల్పోయేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని మీరు చంపేందుకు సిద్ధంగా ఉన్నారా? భౌతికంగా కాదు, శరీరపరంగా కాదు, మానసికంగా. నేను అని భావించేది మానసికంగా నేను అని నువ్వు భావిస్తూ ఉంటావు కదా, నేను ఇది అని. వాణ్ణి చంపేందుకు, నిన్ను నువ్వు చంపేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మికతలోకి, ఆత్మవైపుకి వచ్చేందుకు ప్రయత్నించు. కానీ నేను ఉండాలి, ఆత్మజ్ఞానం ఉండాలంటే ఉండదు. నేను ఉన్న చోట ఆత్మ ఉండదు, ఆత్మ ఉన్న చోట నేను ఉండదు. సో మిత్రులారా, మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ యొక్క హెచ్చరికలు నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను మొదట్లో ఊహించాను ఆధ్యాత్మికత అంటే మొదట్లో ఊహించినట్టుగా ఉండదు, ఇది భిన్నంగా ఉంటుంది. అది ప్రత్యక్షంగా అనుభవించినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. సో మీరు ఆత్మవైపు కదిలినప్పుడు మీరు ఏదైతే ఊహిస్తుంటారో ఆ ఊహ అన్నది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి దానికి భిన్నంగా ఉంటుంది ఆత్మస్థితి. సో మిత్రులారా, మీరు కోరుకున్నట్టు ఉండదు. ఎందుకంటే అక్కడ ఆ కోరుకునేవాడే చచ్చిపోతాడు. కాబట్టి ఏదైతే ఊహిస్తాడో ఆ ఊహించేవాడే చచ్చిపోతాడు. ఆ నేను అన్నవాడే చచ్చిపోయినప్పుడు ఉండే స్థితి ఆత్మస్థితి. సో మిత్రులారా, అందుకే హెచ్చరిస్తున్నాను, పిరికి వారిని హెచ్చరిస్తున్నాను. కానీ నన్ను నేను చంపేందుకు సిద్ధమే అంటే దేహపరంగా కాదు, మానసికంగా నువ్వు నిర్మించుకున్న నేను అనే దాన్ని చంపేందుకు సిద్ధమే, నన్ను నేను చంపేందుకు సిద్ధమే అనుకునేవాడు, ఆ యొక్క అటువంటి ధైర్యవంతులు మాత్రమే ఆత్మవైపు కదలండి. సో ఇది మిత్రులారా, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.